చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 21న ఎన్నికలు జరగనున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 4 చేనేత సహకార సంఘాలున్నాయి. ఆర్మూర్‌లో 2, బోధన్‌లో 1, నిజామాబాద్ అర్బన్‌లో 1. వీటిలో నిజామాబాద్ అర్బన్‌లో ఎన్నికలు నిర్వహిస్తున్న సమయంలో ఓటర్లు గత 2025లో ఓటర్ల నమోదైంది. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. అప్పటి నుంచి కూడా ఇప్పటికీ ఓటర్ నమోదు లేదు. కానీ ఇక్కడ నిజామాబాద్ సహకార సంఘంలో ఓటర్ల అవినీతికి పాల్పడ్డట్లు వీరందరూ కూడా చెప్తున్నారు. ఓటర్లు లేని వారందరినీ కూడా ఇటీవల చనిపోయిన వారందరూ పేర్లు తీసేది వారి దగ్గర 1/1 బై 2 వేసి అనేక మైనర్లను దాంతోపాటు విద్యార్థులను ఓటరు నమోదు చేశారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు ఇక్కడ ఓటర్లు ఉన్నారు, వారిని అడుగుదాం అసలు ఏం జరిగిందనే అంశానికి సంబంధించి. చెప్పండి, ఎన్నికలు జరగనున్నాయి ఈ నెల 21న, అసలు ఏమైంది? ఇప్పుడు చేనేత సహకార సంఘంకు 2013లో ఎన్నికలు జరిగినాయి. 2018లో ఎన్నికలు జరగాలి 5 సంవత్సరములకు. కానీ అప్పటి ప్రభుత్వం ఎన్నికలు జరపకుండా కమిటీతోటి పేరుతో ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. వీరొచ్చిన 8 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు చేనేత సహకార సంఘం చట్టం ప్రకారంగా 6 మాసాలు లేకపోతే సంవత్సరానికి ఒకసారి సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి ఆదాయ వ్యయములు వారికి చూపించి ఆమోదం పొందవలసిన అవసరం ఉంటుంది. కానీ వీరు వచ్చిన కమిటీ వాళ్ళు గత 8 సంవత్సరాలుగా ఎలాంటి సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయలేదు, ఆదాయ వ్యయములు చూపించలేదు. చాలా రకాలుగా అవకతవకలకు వదిలినట్టు ప్రజల్లో సభ్యులలో ప్రచారమైంది, నిరూపణ జరిగింది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ వాళ్ళు ఎన్నిక కావడానికి ప్రజల్లో మన్నన లేదు గనక అక్రమంగా 150 నుంచి 200 ఓట్లు చనిపోయిన వాళ్ళ పేర్ల మీద మైనర్లను తండ్రి వయసు 40 సంవత్సరాలు ఉంటే కొడుకు వయసు 32 సంవత్సరాలు 33 సంవత్సరాలు ఉన్నది. తండ్రి వయసు 38 సంవత్సరాలు ఉంటే మా అమ్మాయి వయసు 30 సంవత్సరాలు ఉన్నది. 8 సంవత్సరాలు 9 సంవత్సరాలకే వ్యత్యాసంతో బై 1 వేస్తూ చనిపోయిన వాళ్ళ పేర్ల మీద వాళ్ళ ఓట్లు తొలగించేసి అక్రమంగా 150 నుంచి 200 ఓట్లు వీళ్ళు కొత్తగా నమోదు చేయడం జరిగింది. దీని విషయంలో ప్రజావాణిలో కూడా కలెక్టర్ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడు అక్రమంగా చేస్తున్నారు కనుక మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. దీనికి ఎక్కడి నుండి ఆదాయం వస్తుంది? ఏమేమి ఆదాయ వనరులు ఉన్నాయి? దీనికి మడియలు ఉన్నాయి, దీనికి కాంప్లెక్స్ ఉంది. కాంప్లెక్స్ నుంచి ఆదాయాలు వస్తాయి. దాని నుంచి ఆదాయాల ద్వారా ఏమైనా సబ్సిడీలు కార్మికులు నేసే వాళ్ళ కాని నుంచి కొంచెం సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని నుంచి వచ్చిన ఫండ్స్ నుంచి ఆ ఫండ్స్ను 8 సంవత్సరాలు వీళ్ళు ఎక్కి నుంచి ఇంతవరకు ఆదాయాలు చూపించలేదు. ప్రతి ఏటా 6 నెలలకోసారి 1 ఇయర్కి ఒకసారి ఆమోదం పొందవలసి ఉంటుంది. అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ ద్వారా వారిని ఆఫీసర్ని పిలిపించుకొని ఇక్కడ ప్రతి ఏటా ఆదాయ వ్యయాలు వాళ్ళకు చూపించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ ఉన్నటువంటి సొసైటీ కాబట్టి ఈ సొసైటీని వీళ్ళు అధికారులను దుర్వినియోగం చేస్తూ అధికారులకు కళ్ళు గుప్పించి వీళ్ళవంతల వీళ్ళే కుటుంబ పరిపాలన వ్యవస్థ మార్చి గుప్తధనం లాగా దీన్ని సొసైటీని వాళ్ళ హ్యాండ్ ఓవర్లో చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి దీన్ని మేము ప్రజాధనం చేనేత వృత్తిని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాము. కార్మికులు ఏంటంటే మర్మొగ్గాలను వృత్తిని తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అలాంటి లేకుండా ప్రతి కార్మికునికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో మేము పోటీ చేస్తూ మేము ఇక్కడికి వచ్చినాం. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దీన్ని న్యాయమైన కోరికలు తీర్చవలసిందిగా 2011లో బ్యాంకులో డబ్బులు కట్టినటువంటి వాళ్ళ 311 రూపాయలు వాళ్ళ పేర్లు కూడా రాలేదు. వాళ్ళ పేర్లు లేకుండానే వేరే వాళ్ళ పేర్లు వేసిండ్రు. వాళ్ళు రెసిప్ట్ ఉన్న బ్యాంకు ఉండగా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంకులో రికార్డు ఉండగా వాళ్ళ పేర్లు కూడా నమోదు చేస్తే వాళ్ళ కోటాకు కల్పించలేదు. మరి ఇది సరియైన పద్ధతి కాదని నా హృదయపూర్వకంగా అధికారులు దీన్ని వెంటనే స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది వృత్తిని చెడగొట్టడానికి కాదు, వృత్తిని కాపాడడానికి కోసమే మేము ప్రయత్నిస్తున్నాం. కాబట్టి అంటే దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏమైనా నిధులు వస్తాయి? ఈ నిధులు సక్రమంగా వాడుకోలేదని చెప్పి ఏమైనా దీనికి సంబంధించి ఆడిట్ జరిగిందా? దీని నుంచి కేంద్రం నుంచి ఏదైతే ఆడిట్ సరి అయినట్టు జరిగితే కేంద్రం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిధులు ఇస్తుంది. దాన్ని జరగకపోవడంతోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిధులు రాలేదు. దీనికి వచ్చిన నిధులను పోగొట్టుకున్నారు అంతే. దీన్ని కాబట్టి కొత్త వ్యవస్థ వచ్చి దీన్ని మార్పు తేవాల్సిందిగా నేను నా విన్నపం చేస్తున్నాను. మీరు చెప్పండి, అసలు ఏంది మీ పరిస్థితి? సార్, నాకు గతంలో మా ఫాదర్ గారు 1997లో చనిపోయినప్పుడు చేనేత సహకారం నుంచి వృత్తి ఏమన్నారు దాని లో బ్యాట్ అంటే లో క్యాష్ వాళ్ళకు ఇస్తారు కదండి, సబ్సిడీ రూపకంలో 1000-2000 రూపాయలు గాను ఇచ్చిండ్రు. ఆ తర్వాత ఇప్పుడు మా మదర్ గారు ఇప్పుడు 2025లో చనిపోయినరు. నేను ఈ అర్జీ పెట్టుకుందామని అంటే ఇప్పుడు ఆ ఫండ్స్ లేవు అని చెప్పేసి అంటున్నారు. మరి గవర్నమెంట్ నుంచి వస్తున్న ఫండ్స్ని ఏం చేస్తున్నారు, మరి లెక్కలేవి అని అడిగితే అవన్నీ నీకెందుకు అని అంటున్నారు. కాబట్టి వీళ్ళ మీ పైన
కఠిన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. కలెక్టర్ గారికి విన్నపం చేసుకుంటున్నాను. నేను ఇది నా ఓటర్ నా జాబితాలలో నుంచి కూడా పేరును కూడా తొలగించారు. వీళ్ళకు ఏంటంటే నేను ఆధార్ కార్డు అప్డేట్లో ఉన్న ఫోటోను ఇచ్చాను. ఇచ్చిన తర్వాతనే నా ఓటు హక్కును కొట్టేసేయడం జరిగింది. అంతకు ముందు నా ఓటు హక్కు ఉన్నది కాబట్టి నాకు పాత లిస్ట్ ప్రకారంగా నాకు ఓటు హక్కు వినియోగించేటట్టు నాకు పర్మిషన్ ఇవ్వగలరని కోరుకుంటున్నాను. కలెక్టర్ గారిని, చేనేత సహకార కేంద్రానికి కూడా చెప్పుకుంటున్నాను. మళ్ళీ నేను ఒకటి డైరెక్టర్ గారికి, మన సిద్దిపేట గారికి కూడా అప్లికేషన్ దరఖాస్తు ఆన్లైన్లో పోస్ట్ ద్వారా పంపించాను. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో నాకు ఓటు హక్కు కల్పించగలరని కోరుకుంటున్నాను. మొత్తానికి చూసుకోవచ్చు, ఎన్నికలకు సంబంధించి సజావుగా జాగాలంటే దీనిలో ఎన్నికల అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఎన్నికల నిర్వహణ సాగుతుంది. ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రధానంగా ఓటరు నమోదు కానీ దీనికి అంతటికి సంబంధించి సభ్యత్వం ఎలా ఉంది, ఆ ఓటర్ నమోదుకు సంబంధించి ఓటర్ లిస్టు ఎలా ఉంది అనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని రకాల సవ్యంగా ఉన్నాయా లేవా అనే అంశానికి సంబంధించి చూడాల్సి ఉంటుంది. ఒక ఎన్నికల అధికారి అన్నప్పుడు ఎన్నికల నిర్వహణ ఇచ్చే సమయంలో ఎవరైతే ఆరోపణలు చేస్తారో వారికి సంబంధించిన సమాధానం ఇవ్వాల్సి ఉంది. ఎన్నికల అధికారులు ఉన్నారు, వారిని అడగం. సరే ఇక్కడ చెప్పండి, 800 ఓట్ల పై చీలుక ఓటర్లు ఉండే సుమారు 150 మంది వరకు కూడా చనిపోయారు. చనిపోయిన వారి ప్లేస్లో కొత్త వారిని నియమిస్తున్నారని చెప్పి బై 1 వేసి బై 2 వేసి ఇట్లా ఓటర్ లిస్టు తీసుకుంటున్నారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. అసలు ఎందుకు అలా జరిగింది, అసలు మీరు ఎందుకు ఆ ఓటర్ లిస్టులో బై 1 బై 2 వేసి చనిపోయిన వారి ప్లేస్లో వారికి ఇస్తున్నారు? అంటే సభ్యత్వం నమోదే కాలేదు ఇప్పటి వరకు, ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు? ఇది ఎన్నికల నిర్వహణ కంటే ముందే, ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాకముందే ఈ ఎన్నికల యొక్క మన అభ్యర్థుల యొక్క లిస్టు తయారు చేసి అసిస్టెంట్ డైరెక్టర్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్ వారికి సంఘం చేత సమర్పించబడాలి. అలా సమర్పించిన దాన్ని వాళ్ళు క్రాస్ వెరిఫై చేసి దాన్ని ఆమోదించి ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. అలా ఆమోదించే క్రమంలోనే ఒకసారి దాన్ని బహిరంగంగా ప్రదర్శనకు ఉంచి దాని మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించి ఫైనల్ లిస్టు తయారు చేస్తారు. ఆ ప్రాసెస్ అంతా అయిన తర్వాతనే ఎన్నికల నోటిఫికేషన్కి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్కి వచ్చిందంటే ఇది అంతకుముందు జరిగిన ప్రాసెస్ అంతా అది మా చేతిలో లేదు. మాకు కేవలం ఎన్నిక నిర్వహణ మాత్రమే మా బాధ్యత. వాళ్ళు ఏదైతే లిస్టు పంపినారో ఆ లిస్టు ప్రకారం ఎలక్షన్ జరుపుటకు మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. అంటే ప్రధానంగా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి మా ఓటర్ లిస్టులో అంతా మా గతంలో మేము ఓటేసాము, ఇప్పుడు మా ఓటు తొలగించారని చెప్పి వారు ఆరోపణలు చేస్తారు. ఇప్పుడు ఆ ఓటు తొలగించారా మరి ఉంచారా అనేది అది మా పరిధిలో లేని అంశం. అది మాకు కేవలం ఎలక్షన్ జరపమని మాత్రమే ఆర్డర్ ఇచ్చారు. దానికి ఒక ఎన్నికల మన ఓటర్ లిస్టు పంపించడం జరిగింది. 863 మందితో ఉన్న లిస్టును ఇవ్వడం జరిగింది. అందులో నుంచే పోటీ అభ్యర్థులు నిలబడ్డారు, వాళ్ళకే ఓటేసే అవకాశం ఉంటుంది. మొత్తానికి చూసుకోవచ్చు, దీనికి అంతటికి సంబంధించిన ఏదైతే నిజామాబాద్ చేనేత సహకార సంఘంలో అవకతవకలు జరిగాయని చెప్పి గతంలో మేము ఓటేసాము. ఓటేసిన క్రమంలో దీనికి ఇక్కడ మా ఓటర్ లిస్టులో గతంలో ఉండే ఓటర్ లిస్టులో ఇప్పుడు లేదు, మా ఓటర్ లిస్టును తొలగించారని చెప్పి అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ చేనేత సహకార సంఘంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ వస్తాయి, ఇక్కడ జరిగే ఏదైతే లావాదేవీలు ఈ నిజామాబాద్ సహకార సంఘం చేనేత సహకార సంఘానికి రెంట్ వచ్చే ఉంది. దీనికి అంతటికి సంబంధించి రెంట్కు సంబంధించిన ఆడిట్ జరగలేదు. దీనికి వచ్చిన ఇన్కమ్ అంతా కూడా ఎక్కడ పోతుందని చెప్పి వీరందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. వీటన్నింటి కూడా ఇన్కమ్కి సంబంధించి కానీ సహకార సంఘంలో ఓటర్లు కానీ వీటన్నింటి కూడా వారు గతంలో పరిపాలించిన వారే మళ్ళీ ఎన్నిక కావడానికి కోసం దొంగ ఓట్లను నమోదు చేశారని చెప్పి ఆరోపిస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో గంగారెడ్డి, RTV, నిజామాబాద్.